హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10:30 చూసారా వీళ్ళు డ్యాన్స్ ఎలా చేస్తున్నారు. సో మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి మేము చాలా రోజుల తర్వాత మన కరీంనగర్ నుండి మహారాష్ట్ర జర్నీ ఆర్ కర్ణాటక జర్నీ చేయబోతున్నాము. చాలా రోజులు అవుతుంది. నేను ఎక్కడికంటే అయితే మాహూర్ అని వెళ్ళొచ్చు, లేకపోతే గానగాపూర్ వెళ్ళొచ్చు. స్టే ట్యూన్డ్ విత్ అస్. సో ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు పౌర్ణమి అనమాట. పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి నేను కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తుంటాను. సో ఈరోజు మనం గానగాపూర్ చూస్తామా మాహూర్ చూస్తామా అన్నది చూడండి. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడొస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సో వెళ్దాం. అంతా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. కార్ అయితే రెడీ చేసుకున్నాను. జున్ను విన్ను కూడా రెడీ అయ్యారు. అందరం లగేజ్ అంతా రెడీ అయిపోయింది. అమ్మ అందరం కలిసి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత జర్నీ అనమాట. సో లాంగ్ వెళ్ళినప్పుడు కొంచెం లగేజ్ ఎక్కువ అవుతుంది. లగేజ్ రెడీ చేసుకున్నాము. జున్ను విన్ను ఇస్ కమింగ్. నాన్న మీది నానమ్మ కమింగ్, అమ్మ కూడా కమింగ్. సో ఎర్ర ఎండ కొడుతుంది. టైం వచ్చేసి 10:40 అవుతుంది. విన్ను ఎటు పోతున్నా? ఎటు పోతున్నా నాని? ఎటు పోతున్నా? కార్లో అవుతానమ్మా. సో విన్ను కొంచెం నడిచేటప్పుడు ఇదే ఫస్ట్ టైం అలా చాలా రోజుల తర్వాత. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 11 అవుతుంది. మా జున్ను, ఝాన్సీ అండ్ అమ్మ వెనకాల కూర్చున్నారు. అయ్యో వెనకాల కూర్చుంది విన్ను, కార్తిక్ విన్ను. నేను జున్ను అన్న నిన్ను కదా. జున్నా విన్నువా? విన్ను జున్ను వచ్చి ముందర కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు బేట? సో మా జర్నీ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి 6 నుంచి 8 గంటల జర్నీ ప్రయాణం ఉంటుంది. సో ఈ జర్నీలో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే విషయాలనేది మీకు కనిపిస్తాయి. మీరు ఎంతమంది దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో నా చాలా చూసేవాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో జై గురుదత్త అని చెప్పేసి, జై దత్తాత్రేయ అని చెప్పేసి కామెంట్స్ పెట్టండి. అండ్ మీ అభిప్రాయాలు, అనుభవాలు, మీరు ఎక్కడికి వెళ్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి మా తమ్ముడు వచ్చేసాడు, రాహుల్ వచ్చాడు. రాహుల్ మాతో పాటు జర్నీ చేస్తున్నాడు. ఎక్కడికి మనకి ఎటు పోతున్నాము? సో ప్రజెంట్ అయితే ఫైనల్ డిసైడ్ అయ్యాము మా ఊరికని. గానగాపూర్ మాహూర్ డైలమా ఉంటుంది. ప్రతిమ అయితే ఇక్కడ ప్రతి మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చాము. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి రాయపట్నం బ్రిడ్జ్ ఎక్కాము. చూసారు కదా, మొత్తం వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఇటు జున్ను విన్ను చూస్తున్నారు, ముందర కూర్చున్నారు. మా రాహుల్తో కూర్చున్నారు. నాని లాల చూస్తున్నారా? లాల ఫుల్ లాలున్నాయి బయట. ముందర వచ్చేసి మనకి గూడెం గుట్ట, సత్యనారాయణ గుట్ట కనిపిస్తుంది. అక్కడ గుట్ట. ప్రజెంట్ టైం వచ్చేసి 10 నిమిషాల దాకా 1 అవుతుంది. సో మనమైతే ఓన్లీ ఇక్కడ బ్రిడ్జ్ మీద 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. అంత వాతావరణం అయితే ఎండ మాత్రం విపరీతంగా ఉంది. సో రాయపట్నం దాటగానే మనకి నెక్స్ట్ వచ్చేది లక్షేట్పేట వస్తుంది అనమాట. లక్షేట్పేటలో రైట్ సైడ్ పోతే మనకి మంచిర్యాల రోడ్ వస్తుంది. లక్షేట్ నుంచి లెఫ్ట్ పోతే మనకి ఆదిలాబాద్ రోడ్. ఆ రోడ్లో మా ప్రయాణం ఉంది. మా ఊరు వెళ్ళడానికి మేము ఆదిలాబాద్ నుంచి వెళ్ళాలి. ఆదిలాబాద్, నాందేడ్ డిస్టిక్ వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ అయితే లక్షేట్పేటలోకి వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోతేనేమో మనకి మంచిర్యాల్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాము. ఇది టువర్డ్స్ మనకి ఆదిలాబాద్ రోడ్కి వెళ్తుంది. అటేమో మంచిర్యాలకి వెళ్తుంది. రైట్ సైడ్ పోతేనేమో మంచిర్యాల్, లెఫ్ట్ సైడ్ పోతేనేమో ఆదిలాబాద్. సో లెఫ్ట్ టర్న్ తీసుకున్నాము. ఇప్పుడు మనం టువర్డ్స్ జన్నారం వస్తుంది ఫస్ట్. ఈ రూట్లో జన్నారం ఫారెస్ట్లోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో మొత్తం కనిపించేంత ఇక ఫారెస్టే. ఇటు నుంచి పోతే లక్షేట్పేట నుంచి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి ఇట్లా చక్కగా వచ్చి ఇటు వెళ్తాను అనమాట. మా జున్ను విన్ను అయితే ఇంకా చూస్తున్నారు. టైము 12:50 అవుతుంది. సో లంచ్ టైం కూడా అయిపోయింది. ముందర జన్నారం పోయి ఆగి తిందాం. ప్రజెంట్ వచ్చేసి టైము 1:20 అవుతుంది. మనం జన్నారం అడవిలోకి ఎంటర్ అయ్యాము. మొత్తం ఫుల్ డీప్ ఫారెస్ట్లోకి. మొత్తం ఫారెస్ట్ అంతా గ్రీనరీగా ఉంది. జున్ను నిద్ర వస్తుందా? జున్ను చూస్తున్నాడు ఇక్కడ. విన్ను పడుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి జన్నారంలో మనకి జూ పార్క్ వస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి జూ పార్క్ వస్తుంది. జింకలు, డీర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నమాట జూ పార్క్లో. సో గ్రీనరీలో వెళ్తుంటే ఈ యొక్క అట్మాస్ఫియర్కి ఫీలింగే వేరు ఉంటుంది కదా. ప్రజెంట్ వచ్చేసి చూస్తారు కదా, ఉడిపి హోటల్ జన్నారంలో ఆగాము. లంచ్ టైం 1:26 అవుతుంది. ఇది మనకి ఆర్టీసీ బస్ స్టాండ్కి అపోజిట్ ఉంటుంది. ఇక్కడే ఆగేసి మా లంచ్ చేసేసుకొని వెళ్తాము. ప్రజెంట్ చెట్టు కింద ఇక్కడ వేప చల్లడి గాలి వస్తుంది. వేప చెట్టు ఉంటే మా జున్ను వినే కానీ. ఓకే కమ్ జున్ను, ఆకలి అవుతుంది నీకు? జున్ను తింటావా? రైట్, ఓకే వెళ్దాం. మనం ఫస్ట్ హోటల్కి వెళ్దాం. దిస్ ఈజ్ ఉడిపి హోటల్. ఇక్కడ పార్క్ చేశాను ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. ఇది హోటల్ మనకి ఎప్పుడు పోయే రెగ్యులర్ హోటల్ ఇదనమాట. ఉడిపి హోటల్లో మేము తినడం అయిపోయింది. ఏం తిన్నాం? అయ్యో దోశ తిన్నాం. సో ఇక్కడ అమ్మ వాళ్ళు గిట్ట తిన్నారు. అందరు దోశ, పూరి టిఫిన్ చేసామన్నమాట. లంచ్ చేయలేదు. సో ఇక్కడ బయలుదేరుతాం. టైం వచ్చేసి 2:10 అవుతుంది. సో టిఫిన్ చేయడం అయిపోయింది. మళ్ళీ బయలుదేరుతున్నాము. అన్ని రెడ్ కార్లు వచ్చేసాయి. ప్రస్తుతానికి మనం గుడాయత్నూరు వెళ్ళే రోడ్ వచ్చాము. రైట్ సైడ్ పోతే గుడాయత్నూరు, లెఫ్ట్ సైడ్ పోతుంది. ఇక్కడ చూడు చెట్లది. ఇక్కడ నుంచి గుడాయత్నూరుకి వెళ్తుంది రోడ్డు.
ఆదిలాబాద్ వచ్చేసి 85 కిలోమీటర్లు ఉంది, ఊటూరు 30 కిలోమీటర్ ఉంది, నాగపూర్ 185, ఆసిఫాబాద్ 100 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి స్పీడ్ లిమిట్ వచ్చి 30 ఉంది. వైల్డ్ లైఫ్ కారిడార్ అంట, డ్రైవ్ విత్ కేర్ అంట. మొత్తం ఫుల్ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్. జున్ను నిద్ర వస్తుందా? జున్ను ఫస్ట్ టైం జున్ను డుమ్మ కొట్టి పోతున్నాడు. ఇంతవరకు ఒక్క రోజు కూడా జున్ను స్కూల్కు డుమ్మ కొట్టి ఎప్పుడు ఎటు టూర్లు పోలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూసారా అన్ని మంకీలు వచ్చినాయి, ఫుల్ మంకీలు వచ్చినాయి. మంకీలే అడవిలో మొత్తం మంకీలే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం నేషనల్ హైవే NH44 అనుకోవచ్చు, NH7 అనుకోవచ్చు, ఆ దగ్గరకు వచ్చాము. ఇది మనకి గుడాయత్తూర్ అన్నమాట. ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం, 4 లైన్ రోడ్. సమయం వచ్చేసి 3 గంటల 48 నిమిషాలు. సో అందరు పొజిషన్ చేంజ్ చేసింది, మా జున్ను విన్ వెనకకి వెళ్ళారు. ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే 7కి మీద వెళ్తున్నాము. నేషనల్ హైవే మీద 7 మీద ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి చూడండి, మీరు చూపెడతాను. ప్రస్తుతం మన రోడ్ వచ్చేసి ప్రయాణం చేసిన రోడ్ అయితే మనకి ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ అనమాట. నేషనల్ హైవే దీని మీద అన్ని చూసారు కదా, ముందర మహారాష్ట్ర బండ్లు వెళ్తున్నాయి, ఏపీ బండ్లు వెళ్తున్నాయి. సో ఎదురుగానే అన్ని రాష్ట్ర, మధ్యప్రదేశ్, ఎంపీ బండ్లు, నాగపూర్, నాందేడ్, నెదర్లాండ్, ఇట్లా అన్ని రకాల బండ్లు అనేది ఈ రోడ్డు మీద కలుస్తాయంట మనకు. చూసారు కదా, కొండలు గుట్టలు తవ్వేసి ఈ రోడ్ అనేది వెళ్తుంది. పక్కన లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద లోయ అనమాట. ఇది యాక్చువల్లీ హైట్ అయిపోయారు. ఇక్కడ చూసారా, మొత్తం చుట్టుపక్కల అంతా ఫారెస్ట్ ఏరియా. మనకి ఆదిలాబాద్కి ఒక 30-40 కిలోమీటర్ దూరంలో మనం అన్నమాట ఇక్కడ గుడాయత్తూర్ అనేది. ప్రస్తుతానికి మనం ఆదిలాబాద్ నేషనల్ హైవే ఉంది కదా, ఇక్కడ ఆగాము. మా జున్ను వెండి చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి డీజిల్ బంక్ ఇక్కడ ఆదిలాబాద్ మెయిన్ డ్రైవ్ పక్కన. ఇకైతే డీజిల్ పోసుకున్నాము, ఇక్కడి వెళ్తున్నాము. సో మన రాంగా ధర్మారంలో డీజిల్ పోసుకున్నాము. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆదిలాబాద్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ డీజిల్ పోసుకున్నాం అనమాట. సో ఎందుకంటే ఆదిలాబాద్లో మనకి ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా కూడా పెట్రోల్ బంక్లో అన్ని వాటర్ ఫెసిలిటీ ప్లస్ వాష్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. విన్ను కూడా కొంచెం దిగి ఫస్ట్ టైం దిగడం. జున్ను వాష్రూమ్కి వెళ్తాను, వాష్రూమ్కి వెళ్తా ఓడట, విన్ను ఓడట. బాగుందా? ఫైనల్గా మేము దత్తాత్రేయ టెంపుల్కి వచ్చేసాము. దర్శనం అయిపోయింది. కరెక్ట్ 6:30 కల్లా మేము దత్తాత్రేయ రీచ్ అయ్యాము. మన దత్తాత్రేయ గర్భం లోపల అనమాట. ఇది బయటికి దారం ఇది మళ్ళా. సో మా జున్ను విన్నులు దత్తాత్రేయ టెంపుల్కి వచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీతో డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో దత్తాత్రేయ మెయిన్ టెంపుల్కి లైన్ కట్టారు అందరు అక్కడ. బాగున్నాయా? సో బయటికి వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు. ఇక్కడ మనకి దత్తాత్రేయ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వచ్చి దత్తాత్రేయుని ఫోటో దగ్గర మొక్కుతున్నారు జున్ను విన్ను అమ్మ. సో దత్తాత్రేయుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ప్రజెంట్గా ఇక్కడ వచ్చేసి మనకి హనుమాన్ ఉంటాడు. హనుమంతుని దర్శనం చేసుకున్నాం. అయితే యాక్చువల్లీ మెట్లదారు, ఇటు సైడ్ మెట్లదారు ఉంటుంది. అక్కడ లైట్లు కల్పిస్తున్న కొండ ఏదైతుందో ఇది వచ్చేసి మనకి రేణుకామాత టెంపుల్ అనమాట. ఇది మనకి దత్తాత్రేయుని టెంపుల్కి లోపలికి వెళ్ళే ద్వారం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వచ్చాము. లైన్లు కడతారు, ఇవన్నీ మార్నింగ్ అంతా లైన్లు కడతారు. ఇక మనకి చంద్రుడు వచ్చేసి చూసారు కదా, పౌర్ణమి చంద్రుడు ఫుల్గా అనిపిస్తున్నాడు ఇక్కడ. నాని చూడు, దర్శనం చేసుకున్నావు? ఆడేది ఆడుతున్నాడు చూసారా, ఒక రౌండ్ తిరుగుతున్నాడు, రౌండ్ తిరుగుతున్నాడు. సో అందరి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. హనుమాన్ దర్శనం చేసుకోండి ఇక్కడ. సో నానమ్మ, జున్ను, విన్ను ఇక్కడైతే హనుమాన్ దర్శనం చేసుకుంటున్నారు ప్రజెంట్ వచ్చే. సో మెయిన్ ఎంట్రన్స్ ఉంది, ఒక రౌండ్ చూడండి మొత్తం. ఇది మనకి రేణుకామాత టెంపుల్ అనమాట. ఆ గుట్ట మీద కనిపిస్తుంది. అక్కడ ప్రదక్షిణ చేస్తున్నారు ప్రజెంట్ మా వాళ్ళు అయితే. హనుమంతు దర్శనం అయితే వేసుకొని ఇక్కడ చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు, ఫుల్ నిండు పౌర్ణమి చంద్రుడు. రాహుల్ దర్శనం చేసుకున్నావా? హనుమంతు దర్శనం అయిందా? ఓకేనా ఫ్రెండ్స్? మా ఊర్లో కొత్తగా ఇది ఒక షెడ్ అయితే వేసారు పడుకోవడానికి. అంటే నేను దాదాపు 1 year అవుతుంది రాక. మేము ఇక్కడైతే బయట వేసుకున్నాము, కవర్ అయితే దాన్ని వేసుకున్నాము. జున్ను విన్ను ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మేమైతే అక్కడే బయటనే పండ్లు అవి తెచ్చుకున్నాం అనమాట తినడానికి. మనకి టెంపుల్కి అపోజిట్, అక్కడ టెంపుల్ ప్లేస్ అనమాట. టెంపుల్కి అపోజిట్లో మేము వచ్చి పడుకోవడానికి కొత్తగా వేసారనమాట. ఇన్ని రోజు దాకా లేదు. కార్ వచ్చేసి మనకి అక్కడ పార్క్ చేసాము. మేము పడుకున్న ప్లేస్ ఇది చూసారు కదా, ఇక్కడ పార్క్ చేసాము. అక్కడ కార్ అక్కడ ఉంది, ఇక్కడ కార్ అక్కడ పార్క్ చేసాము. ఇక్కడ పడుకుంటున్నాము. అయితే మన బ్లాంకెట్లు, చెద్దర్లు అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇక బయట అయితే మేము రావడం అయితే ఎంట్రన్స్ ఇక్కడ వచ్చాము. ఇట్లా ఈ ప్లేస్ ఉంచండి. నాని పడుకుంటా ఇక్కడ. మంచిదా? నేను మంచిదా?
సో ఇది అన్నమాట పౌర్ణమి రోజు దత్తాత్రేయుని తరపున మా ఊర్లో ఈ విధంగా నిద్ర చేయడానికి వస్తారు అందరూ. అయితే వట్టప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ అనేది మిగలదు అనమాట, మొత్తం పడుకుంటారు. సో 6 బయట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము తినడానికి వచ్చినాము. అప్పుడు మన జనాలు తెచ్చుకున్న టిఫిన్స్ ఉన్నాయో అవి తెచ్చుకొని తింటున్నాము. పళ్ళు గిట్ట మా విన్ అయితే తినలేదు అప్పుడు కదా. నువ్వు తిన్నావు కదా అప్పుడు దోశ, ఇప్పుడు తింటావు. ఇప్పుడు ఏం తింటాడు వాడు అడుగు. ఇడ్లీ ఇట్లా ఇడ్లీ తింటాడా? అన్న నువ్వు అన్నం తింటావా ఇడ్లీ తింటావా? నాని అన్నం తింటావా ఇడ్లీ తింటావా పూరి తింటావా? ఇడ్లీ తింటాడట వాడు, ఇడ్లీ తింటాడట. ఓకే, మీరు తిన్న తర్వాత ఏది ఉంటే మేము అది తింటాం అన్నమాట. ఏం తింటున్నా నాని? ఆమె తింటానవా? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది కదా, తినలే. ఆమె తింటాడు విన్న బయట చూస్తారు కదా, బయట అందరు వరకు ఆమె తింటున్నారు. ఏం తింటే విన్ ఏం తింటే అది తినని. సో కారు పార్క్ చేసిన ప్లేస్లో కూడా ఇదంతా పడుకుంటారు యాక్చువల్గా. చూసారు కదా మొత్తం కంప్లీట్లీ రేకుల షెడ్తో ఇట్లా వేసేస్తే కంప్లీట్. ప్రజెంట్ అయితే జున్ను విన్ని ఇక్కడ ఆమె తింటున్నారు, అన్నం తింటున్నారు. మంచిదా? మంచిగుందట. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 10:36 అవుతుంది. జనరల్గా మా ఊరికి వస్తే చాలా మట్టుకి అంటే ఇక్కడ లోకల్ పీపుల్కి పెద్ద ప్రాబ్లం, మహారాష్ట్ర వాళ్ళకి ఏంటంటే పెద్ద ప్రాబ్లం కాదు సమస్య. కానీ మన లైక్ అదర్ మహారాష్ట్ర కాకుండా అదర్ దెన్ వేరే స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మీరు ఇక్కడ వాష్రూమ్స్ సరిగా లేకపోతే ఎవరు ఇక్కడ ఇబ్బంది పడతారు అనమాట. కాకపోతే ఇక్కడ మనకి టెంపుల్ ఏమో అక్కడ ఇక్కడంతా పార్కింగ్ ఏరియా ఇట్లా మనకి ఇక్కడ వాష్రూమ్ సంబంధించి అయితే కట్టారు. అంటే మీకు జనరల్గా ఇది ఇంపార్టెంట్ విషయం కనుక చాలామందికి ఇక్కడికి వచ్చినాక ఎక్కడికి పోవాలి అనే ఇబ్బంది పడుతుంటారు. లేడీస్ అండ్ జెంట్స్కి అయితే ఇక్కడ వాష్రూమ్స్ అయితే కట్టారు. మీరు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ వచ్చి ఇక్కడ పక్కన వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ పక్కన. సో మేజర్గా చాలామంది ఇబ్బంది పడే పని కనుక మీకు నేను స్పెషల్గా వీడియోలో చెప్తున్నాను. సో మీరు ఎవరన్నా మా ఊరికి వస్తే ఎక్కడక్కడ బయట ఆరు బయట అనేది అలవాటు లేని వాళ్ళకి స్పెషల్గా మనకి ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఓపెన్ ఏరియా. ఇంకా ఫ్రెండ్స్ మనకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సతీ అనసూయ టెంపుల్ దేవస్థానం కనిపిస్తుంది. ఇక్కడ ఓం సింబల్ ఉంది కదా, ఇది మనకి సత్య అంటే దత్తాత్రేయుని వల్ల అమ్మ వాళ్ళ ప్లేస్ అనమాట, అమ్మ వాళ్ళ సతీ అనసూయ. సో ఇది మనకి దత్తాత్రేయుని ప్లేస్. బయట అంతా కూడా నిర్మానుష్యంగా ఏం ప్రశాంతంగా ఉంది వాతావరణం. అయితే ఇక్కడైతే మనకి మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది, లక్ష్మీ మాత టెంపుల్. ఫ్రెండ్స్ మన దత్తాత్రేయ టెంపుల్లో రాత్రి కూడా చూస్తారు కదా, ఇటు నుండి బయటికి వస్తాం అనమాట. సో ఇక్కడ మనకి కొత్తగా నిర్మించిన షెడ్ ఇది, దీని కింద మనం పడుకోవడానికి ప్లేస్ ఉంది. లైటింగ్ షెడ్ వేసి పెట్టేశారు. ఇప్పుడు చూపెట్టిన షెడ్ కింద మేము పడుకుంటున్నాం కదా. ఎక్కడ వరకు ఇక్కడ అందరూ పడుకున్నారు, ఇక్కడ మేము కూడా పడుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నువ్వు చెప్పు జున్ను చెప్పు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ వరప్రసాద్ వ్లాగ్స్ అండ్ కరెక్ట్ జున్ను ఛానల్. ఓకేనా? అంతే, ఇప్పుడు జున్ను నిద్ర వస్తుంది. బాయ్ బాయ్.